హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మన ఛానల్లో బెండకాయ పులుసు పెట్టుకుంటాను. ముందుగా తాజా బెండకాయలు తీసుకోవాలి. ఇలాంటి ఇరిగిపోవాలి బెండకాయలు. ఈ సన్నం కట్ చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలి బెండకాయలు. తర్వాత టమాటాలు ఒక 2 టమాటాలు కట్ చేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. ఒక పెద్ద బౌల్ పెట్టుకోవాలి. బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ముందుగా మనం సన్నం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా గోల్డ్ కలర్ వచ్చిందాక వేపుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయలు, అవి వేసుకొని కలుపుకోవాలి. వేసినాక మొత్తం ఒకసారి కలిపి వేసుకోవాలి. మూత పెట్టి కాసేపు మగ్గిద్దాము. మూత తీసి కలుపుకోవాలి. ఈ మధ్యన మూత తీసి బాగా కలుపుకుంటుండాలి, లేకపోతే అడుగు అంటుకుంటుంది. అడుగు మాడిపోయినట్టు వచ్చేస్తుంది. ఈ మధ్యన మూత తీసి కలుపుకుంటా ఉంటే బాగా పచ్చగా ఉంటాయి. ఈ విధంగా ఉడికిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా టమాటాలు, అవి కూడా వేసి కలుపుకోవాలి. టమాటాలు వేసినప్పుడే కల్లుప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. మనకు సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలిపి మూత వేసి 1 నిమిషం ఉంచుకోవాలి. అంతలోకి టమాటాలన్నీ మెత్తబడిపోతాయి. ఈ లోపల మనం చింతపండు కలుపుకున్నాం. చిన్న నిమ్మకాయ చింతపండు తీసుకొని నానేసుకోవాలి. ఇది బాగా కడిగి అది ఇప్పుడు మెత్తం కలుపుకోవాలి. ఈ విధంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు కనుకైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు మనం బెండకాయలు ఉడికినలేదో మూత తెచ్చి చూద్దాం. ఈ విధంగా టమాటాలు కూడా మెత్తబడాలి. ఇప్పుడు 1 అర స్పూను పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనకి పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు వేసినాను. మన 1 కేజీ బెండకాయలు 2 స్పూన్లు అయితే సరిపోతుంది. మీకు పైసీ ఎక్కువ కావాలంటే ఇంకొంత కారం వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత ముందుగా మనం కలుపుకున్నాం కదా చింతపండు, అది కూడా 1 స్పూన్ పోసేసుకోవాలి. అడ్డం పెట్టి పోసేసుకోవాలి. లేదంటే మీ ఇక్కడ జల్లు గంటి ఉంటే దాంట్లో పోసేసుకోండి. పోసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకున్నాం బాగా చిక్కబడిందాక. ఒక 4 నిమిషాలు అయితే ఉడికిపోద్ది. ఇప్పుడు మూత తీసాం కదా, బెండకాయల కూర ఉడికింది. ఈ విధంగా ఉడకాలి, చిక్కగా ఉడకాలి. ఇప్పుడు మనం దీంట్లోకి మసాలా తయారు చేసుకున్నాము. బెండకాయ పులుసు కదా, బాగా టేస్ట్ ఉండేటట్టుగా చేసుకోవాలి. కొద్దిగా మెంతులు తీసుకోవాలి. పక్కన స్టవ్లు తీసుకొని బాండి పెట్టుకొని దాంట్లో వేసేసుకోవాలి. 1 అర స్పూను జీలకర్ర తీసుకోవాలి. 1 స్పూన్ తీసుకొని ఈ విధంగా చిట్టపట్టాలి దాకా కలుపుకొని ఆపేసుకోవాలి. ఆపేసుకొని రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఈ విధంగా దంచిన తర్వాత ఇప్పుడు ఈ పులుసులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దించేసుకోవాలి. స్టవ్ ఆపేసి దించేసిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. ఎంత టేస్టీగా ఉండే బెండకాయ పులుసు అనేది మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్లో పెట్టండి. లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.